చేద్దామండి. ఎవరు మౌనంగా ఉండొద్దు, అందరూ ప్రార్థన చేద్దాం. దేవా, ఈరోజు వరకు నన్ను క్షేమంగా ఉంచి నీ సన్నిధిలో ఆరాధించడానికి నన్ను నడిపించుకున్నావు నాయన. నా జీవితంలో ఎన్నెన్నో మేలులు చేశావు. సృష్టికర్తవని నిన్ను తండ్రి అనడానికి, అబ్బా అనడానికి నన్ను ఏర్పరచుకున్నావు నాయన. నన్ను పిలుచుకున్నావు నాయన. నన్ను బలపరుచుకున్నావు నాయన. నా జీవితంలో ఎన్నో ఉపకారాలు చేస్తావు, ఎన్నో మేలులు చేస్తావు నాయన. ఒక్క నిమిషం అందరూ ప్రార్థన చేద్దామండి. నా అంతటి నేను ఇక్కడికి రాలేదు నాయన. నన్ను నీవు తీసుకొచ్చావు, నన్ను కోరుకున్నావు తండ్రి. లోకంలో నాకంటే జ్ఞానవంతులు, నాకంటే తెలివైన వాళ్ళు, నాకంటే గొప్పవారు ఎంతోమంది ఉన్నారు నాయన. వారికంటే ముందుగా నాకు నీ గొప్ప రక్షణ ఇచ్చావు నాయన. నువ్వు నాకు తండ్రిగా ఉన్నావు. నా సమస్త భారాల్ని నువ్వు మోస్తున్నావు నాయన. అనుక్షణము నేను ఉన్నానంటున్నావు నాయన. నీవే నా ధైర్యం. ప్రార్థన చేద్దాం, అందరూ ప్రార్థన చేద్దాం. నీవే నా అండ నాయన, నీవే నా కొండ, నీవే నా కోట, నీవే నా ఆధారము తండ్రి. బలహీనులము నాయన, మమ్మల్ని బలపరచండి. నీ ఆత్మతో నింపండి నాయన. అంచెదినములలో నీ ఆత్మను కుమ్మరిస్తానన్నావు నాయన. నీ ఆత్మతో మమ్మల్ని నింపు తండ్రి. నీ పరిశుద్ధ ఆత్మ శక్తిని నాకు దయచేయి నాయన. నన్ను నేను విమర్శ చేసుకుంటూ బ్రతకటానికి నన్ను బలపరచు నాయన. చేదైన వేరుని తొలగించు నాయన. దుష్టత్వాన్ని తొలగించు తండ్రి. అవివేకత్వాన్ని తొలగించు నాయన. అంధకార జీవితం తొలగించు నాయన. నాలో ఉన్న ప్రతి చెడ్డతనాన్ని తీసివేయి నాయన. నీ స్వరూప్యంలోకి నేను మలచబడడానికి కృపనివ్వి నాయన. నీ మనస్సు నాకు ఇవ్వి నాయన. నీ పోలికలు నాలో కనబడడానికి సహాయం చేయి నాయన. అడుగుదాం ప్రభుని. ప్రభువా నాతో మాట్లాడు ప్రభు అని అడుగుదాం. ప్రభువా నాతో మాట్లాడండి అయ్యా. నీ వాక్కు ద్వారా నాతో మాట్లాడండి అయ్యా. నాతో మాట్లాడు ప్రభువా. నీ వాక్కు ద్వారా నడచడానికి మీరు ఇచ్చిన కృపకై మీకు వందనాలు. మీరు ఇచ్చిన ధన్యతకై నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. ప్రభువా, ఈ సమయంలో ఇదిగో నీ లేఖనాల ద్వారా మాతో మాట్లాడండి ప్రభువా. నీ లేఖనాలు జీవము కలిగినవి. జీవనది లాంటి నీ వాక్యము మా హృదయాన్ని తాకడానికి సహాయం చేయండి. ఆత్మ నడిపింపునిచ్చి పరిశుద్ధాత్మ సహాయంతో మీరు మమ్మల్ని అందరినీ బలపరిచి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు తన వాక్యము ద్వారా మనల్ని తాకినట్లుగా, దేవుని వాక్యము ఒక జీవనది లాంటిది. నదులు ఎన్నో ఉన్నాయి, కానీ జీవం కలిగిన నది ఏది అంటే దేవుని వాక్యమే. దేవుని స్తోత్రం. ఆ జీవనది లాంటి వాక్యము నీ హృదయంలోకి వచ్చినప్పుడు అది నిన్నెంతో ఒక శక్తిగా, దేవుని కొరకు ఒక శక్తిగా మారుస్తుంది. కాబట్టి ఆ దేవుని వాక్యము నీలోనికి రావడానికి నువ్వు శ్రద్ధగా వినాలి. దేవుని మాటలను శ్రద్ధగా విలువాడు ధన్యుడు అంటాడు. చెవిగలవాడు వినుగాక అంటాడు యేసు ప్రభు. కాబట్టి దేవుని వాక్యం వినే విషయంలో శ్రద్ధ కలిగి ఉండాలి. సరే, దేవుని వాక్యాన్ని తీసుకుందాం. చూడండి, ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము. పరిశుద్ధ గ్రంథం ఉన్నట్టు వారు అందరూ తీసుకుందాం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుదాం. ముప్పై 31:10.
చాలండి. చిన్న ప్రార్థన మరొకసారి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మహాగణుడైన దేవా, మీకు వందనాలు, స్తుతులు, కృతజ్ఞతలు తండ్రి. ఈ సమయం అందు ఇదిగో నాయన లేఖనం చదివి నీ ఎదుట పెట్టుచున్నాం. ఈ లేఖనములో నుంచి నాతోనూ మాతోనూ మీరు మాట్లాడండి. నీ లేఖనము ద్వారా నీ స్వరాన్ని మేము వినడానికి మమ్మల్ని బలపరచండి, మా హృదయాలను సిద్ధపరచండి. పరిశుద్ధాత్మదేవుడా, మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం. మనుషుల జ్ఞానముతో 100 మాటలు చెప్పినా ప్రయోజనం లేదు, కానీ నీవు మాట్లాడిన ఒక్క మాట బ్రతికిస్తుంది నాయన. అటువంటి బ్రతికించే నీ మాట ద్వారా మమ్మల్ని దర్శించి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 10వ వచనాన్ని మరి ఒకసారి మనం అందరం కలిసి చదువుకుందాం. ఒకేసారి అందరం కలిసి వచనాన్ని చదువుకుందాం. జనులారా, యెహోవా మాట వినుడి, దూరమైన ద్వీపములలోని వారికి దానిని ప్రకటింపుడి. ఇశ్రాయేలును చెదరగొట్టినవాడు వారిని సమకూర్చి గొర్రెల కాపరి తన మందను కాపాడునట్లు కాపాడునని తెలియజేయుడి. దేవుని స్తోత్రం. ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు సెలవిస్తున్న మాట. ఇశ్రాయేలు ప్రజలు చెదరగొట్టబడి ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలు ఎలా ఉన్నారు? చెదరగొట్టబడి ఉన్నారు. ఎందుచేత చెదరగొట్టబడ్డారు? ఎందుచేత వారు చెదరగొట్టబడ్డారు అంటే, వారి యొక్క అవిధేయతలను బట్టి, వారు దేవునికి కలిగించిన అంటే దేవునికి చాలా విరోధంగా, దేవునికి చాలా ఆయాసంగా వారు బ్రతకటాన్ని బట్టి దేవుడు వారు చెదరగొట్టబడటానికి అవకాశం ఇచ్చాడు. ఏమండి? అయితే మరలా దేవుడే వారిని దిద్ది, మరలా వారిని చెదిరిపోయిన వారిని సమకూరుస్తున్నాడు. దేవుని స్తోత్రం. ఈ రోజున మరి ఎంతమంది జీవితాలు చెదిరిపోయిన జీవితాలుగా అయిపోయాయి. ఎన్నో కుటుంబాలు చెదిరిపోయినట్టుగా అయిపోయాయి. ఎన్నో సంఘాలు చెదిరిపోయినట్టుగా అయిపోయాయి. చెదిరిపోవడానికి కారణం ఏంటి? మన దేవుడు చెదరగొట్టేవాడు కాదు. ఏమండి? మన దేవుడు ఏ దేవుడు? సమకూర్చి సంరక్షించేవాడు. దేవుని స్తోత్రం. మనం ఆరాధిస్తున్న దేవుడు ఏ దేవుడు? సమకూర్చి సంరక్షించేవాడు. అయితే నీ క్రియలు సరిలేనప్పుడు, నీ జీవితం సరిలేనప్పుడు, నీ బ్రతుకు సరిలేనప్పుడు సాతానుకి అవకాశం దొరుకుతుంది. సాతానుకి అవకాశం దొరికితే ఏం చేస్తాడు? వాడు చెదరగొడతాడు. ఏం చేస్తాడు? చెదరగొడతాడు. జీవితాన్ని చెదరగొడతాడు, కుటుంబాలను చెదరగొడతాడు, సంఘాలను కూడా చెదరగొడతాడు. అయితే పరిశుద్ధ గ్రంథంలో చెదరగొట్టిన సందర్భాలు బైబిల్లో ఉన్నాయి. అసలు ఎందుకు చెదరగొట్టబడ్డారు అనేది కొన్ని విషయాలు మనం బైబిల్ గ్రంథంలో నుంచి ఆలోచిద్దాం. మనము చెదరగొట్టబడకుండా సమకూర్చబడి సంరక్షించబడాలంటే మనం ఎలా బ్రతకాలి? అసలు చెదరగొట్టబడడానికి ఒక వ్యక్తి అయినా, ఒక కుటుంబమైనా, ఒక సంఘమైనా చెదరగొట్టబడడానికి కారణం ఏంటి అని మనం బైబిల్ దగ్గరికి వచ్చినట్లయితే, బైబిల్ మనకు ఏమి నేర్పిస్తుందంటే, చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఆది కాండము 11వ అధ్యాయము మనందరికీ తెలుసున్న విషయాలే. ఆది కాండము 11వ అధ్యాయము 4వ వచనాన్ని చదవండి. మనము భూమి అందంతటా చెదరిపోకుండా, చూడండి ఇక్కడ ఏమండి, అప్పటి వరకు కూడా దేవుడు సృష్టించిన తర్వాత, దేవుడు మొట్టమొదటగా ఎవరిని సృష్టించాడు? ఎవరిని నిర్మించాడు? ఆదాము, తర్వాత ప్రక్కటెముకలో నుంచి అవ్వ. ఈ ఆదాము అవ్వలో నుంచి ప్రజలు విస్తరిస్తూ 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 వచ్చారు. ఈ ఆది కాండము ఈ అధ్యాయం వచ్చేసరికి ఏమండి, ప్రజలు విస్తరించిపోయారు. అప్పటికి ఒకే జాతి, ఏమండి, ఒకే జాతి. రకరకాల జాతులు లేవు, రకరకాల దేశాలు లేవు, రకరకాల వర్గాలు లేవు. ఒకే జాతి, ఒకే వర్గం. ఏమండి, అప్పటికి ప్రజలందరూ ఈ విస్తరించిపోయిన ప్రజలు వాళ్ళు అనుకుంటున్నారంట,
ఏమని అనుకుంటున్నారు అంటే, మనము చెదరిపోకుండా చూడండి, మనం చెదరిపోకుండా ఒక గోపురాన్ని కట్టుకుందాం. ఏం కట్టుకుందాం? గోపురాన్ని కట్టుకుందాం. ఏమండి, మనము చెదరిపోకుండా ఉండడానికి ఆ గోపురమే మనకు ఆధారం. దేవుణ్ణి పక్కన పెట్టేశారు. దేవుణ్ణి పక్కన పెట్టి వారు ఏమండి చెదరిపోకుండా ఉండాలంటే దేన్ని ఆధారం చేసుకోవాలనుకున్నారు? గోపురాన్ని ఆధారం చేసుకోవాలనుకున్నారు. ఏమండి, చెదరిపోకుండా ఉండాలంటే, నీ కుటుంబం కట్టబడాలంటే, నీ జీవితం కట్టబడాలంటే నీవు దేవుణ్ణి ఆధారం చేసుకోవాలి. దేవుని స్తోత్రం. గోపురం అంటే ఈ లోకములో ఉన్న వాటికి సాదృశ్యం. ఏమండి, నీవు ఈ లోకంలో ఉన్న వాటిని ఆధారం చేసుకుని నీ కుటుంబాన్ని కట్టుకోలేవు. నీవు దేవుణ్ణి ఆధారం చేసుకుని చక్కగా నువ్వు కుటుంబాన్ని కట్టుకోవచ్చు. దేవుని స్తోత్రం. చాలాసార్లు మనం ఈ లోకంలో ఉన్న వాటిని ఆధారం చేసుకుంటూ ఉంటాం. మనం అనుకుంటూ ఉంటాం, నాకు చాలా డబ్బు ఉంది, నాకు చాలా డబ్బు ఆధారంగా ఉంది అనుకుంటాం. లేకపోతే నాకు బలగం ఉంది ఆధారం అనుకుంటాం. లేకపోతే నాకు ఇదిగో 2 మగబిడ్డలు ఉన్నారు, వాళ్ళు నాకు ఆధారం. ఈ లోకంలో దేన్నో ఆధారం చేసుకుని మనం ఎప్పుడూ కూడా సమకూర్చబడలేం. ఏమండి, మనము దేవుణ్ణి ఆధారం చేసుకున్నప్పుడే మన కుటుంబాలు, మన జీవితాలు సమకూర్చబడతాయి. దేవుని స్తోత్రం. పరిశుద్ధ గ్రంథంలో దావీదు రాజుగా దేవుడు చేసినా కానీ, దావీదు రాజు అయిన తర్వాత కూడా ఎవరిని ఆధారం చేసుకున్నాడు? దేవుణ్ణి ఆధారం చేసుకున్నాడు. ఏమండి, తన సింహాసనాన్ని ఆధారం చేసుకోలేదు, తనకున్న ధనాన్ని లేకపోతే తన సైన్యాన్ని ఆధారం చేసుకోలేదు. ఆయన ఏమన్నాడు అంటే, రాజువైన నా దేవా. దేవుని స్తోత్రం. ఎప్పుడు అంటున్నాడు ఆ మాట? తను రాజుగా ఉన్నా కానీ తనకు రాజు ఎవరు? దేవుడే. తనకు ఆధారం ఎవరంటే దేవుడే. నిజమే. ఏమండి, దేవుడు నిన్ను ఏ స్థితిలో ఉంచినా నీవు దేవుణ్ణి ఆధారం చేసుకోవాలి. ఈ లోకంలో దేవుడు నీకు ఎన్నిచ్చినా అది కాదు ఆధారం. ఏమండి, నీకు ధనం ఉండొచ్చు, నీకు బలం ఉండొచ్చు, నీకు ఆరోగ్యం ఉండొచ్చు, నీకు ఎన్నో ఉండొచ్చు, కానీ అది నీవు ఆధారం చేసుకుంటే నువ్వు చెదరగొట్టబడే ప్రమాదం ఉంది. ఇక్కడ వీరు గోపురాన్ని ఆధారం చేసుకోవాలనుకున్నారు. రెండవదిగా ఏమండి, ఆ గోపురం కట్టంట ఏం తెచ్చుకోవాలనుకున్నారట? అక్కడ ఆ వచనాల్లో రాయబడి ఉంటుంది కదా, పేరు సంపాదించుకుందాం. ఏంటంట? పేరు. ఏంటి పేరు? అమ్మో, ఇంత గోపురం ఎక్కడా లేదు అన్నట్టుగా. ఏమండి, నిజమే. ఈ లోకంలో మనం పేరు తెచ్చుకోవాలని బ్రతకూడదు, మన పేరు కొరకు బ్రతకూడదు. మనల్ని బట్టి దేవునికి మహిమ రావాలి. దేవుని స్తోత్రం. నువ్వు ఏది చేసినా ఎవరికి మహిమ రావాలి? దేవునికి మహిమ రావాలి. దేవుని మహిమను నువ్వు దొంగిలించకూడదు. ఏమండి, ఈ రోజున దేవుని మహిమను మనుషులు దొంగిలిస్తున్నారు. మనుషులే దేవుడుగా పేరు తెచ్చుకుంటున్నారు. ఏమండి, ఎంత మంచిగా మనిషి బ్రతికినా మనిషే. ఏమండి, దేవుడే. దేవుని స్తోత్రం. దేవునికి రావాల్సిన మహిమ మనుషుడు ఎప్పుడూ కూడా దొంగిలించకూడదు. ఇక్కడ దేవుని కంటే కూడా వీళ్ళు ఏమనుకుంటున్నారంటే, మనం పేరు సంపాదించుకుందాం. ఈ రోజున నీ పేరు కొరకు చేస్తున్నావా? నువ్వు ఏది చేసినా, బైబిల్ గ్రంథంలో అంటాడు, మీరు ఏది చేసినా ఏమండి కృతజ్ఞతాస్తులు చెల్లించి దేవుని మహిమ కొరకు చేయుడి అంటాడు. దేవుని స్తోత్రం. ఏమండి, నువ్వు ఏది చేసినా, ఒక పెళ్లి చేసినా, ఒక ఇల్లు కట్టుకున్నా, ఏది చేసినా ఎవరికి మహిమ రావాలి? దేవునికి మహిమ రావాలి, నీ పేరు కొరకు కాదు. ఇక్కడ వీరు తమ పేరు కొరకు ప్రాకులాడుతున్నారు. తమ పేరు రావాలని ఏమండి అక్కడ వాళ్ళు చెదిరిపోకుండా ఉండడానికై గోపురాన్ని కట్టుకున్నారంట. కట్టుకుని పేరు సంపాదించుకుందాం అనుకుని వాళ్ళు అనుకుంటున్నారు. ఈ లోపలనంట దేవుడు ఏం చేశాడట?
ఆ వచనాలు 9వ వచనం చదవండి. అంతా చదివితే టైం ఎక్కువైపోద్ది. 9వ వచనం. ఎందుకనగా తారుమారు చేసేసాడంట. దేవుని స్తోత్రం. ఏమండి, అప్పటి వరకు కూడా ఒకటే భాష, ఏమండి ఒకటే జాతి, ఏమండి కులాలు లేవు, మతాలు లేవు, వర్గాలు లేవు, అంతా ఒకే జాతి, ఒకే చోట ఉంటున్నారు వాళ్ళందరూ కూడా. ఎప్పుడైతే వీరు ఈ విధంగా దేవుణ్ణి పక్కన పెట్టి, ఏమండి వారు గోపురాన్ని ఆధారం చేసుకుని మనం పేరు తెచ్చుకుందాం అని ఎప్పుడైతే వారు ఆలోచన చేస్తున్నారో, దేవుడంట వారి యొక్క భాషని తారుమారు చేసేసాడంట. ఏమండి భాషలు ఎక్కడ పుట్టుకొచ్చాయి? బాబేలు గోపురం దగ్గర పుట్టుకొచ్చాయి. దేవుని స్తోత్రం. ప్రపంచంలో ప్రతి దానికి కూడా ఆధారం బైబిలే. ఏమండి ఎక్కడ ఆధారం దొరకదు. ఏమండి ప్రపంచానికి బైబిలే ఆధారం, దేవుని వాక్యమే ఆధారం. అందుకే క్రైస్తవుణ్ణి లేకుండా చేయాలనుకుంటున్నారు కానీ విస్తరించిపోతున్నారు. దేవుని స్తోత్రం. సత్యం ఎప్పుడూ కూడా, సత్యాన్ని ఎవరు కూడా అడ్డగించగలరా? ఎవ్వరూ అడ్డగించలేరు. ఏమండి ఆ సత్యాన్ని అడ్డగించాలని ఎంతోమంది లెగుస్తున్నారు. ఏమండి ఎందుకంటే వ్యతిరేకతలు అనేవి వస్తూనే ఉంటాయి. పరిశుద్ధ గ్రంథంలో యేసు ప్రభు పుట్టినప్పుడు ఆ బిడ్డను ఎత్తుకుని సిమియోను ఒక మాట అంటాడు. ఏమన్నాడు చెప్పండి? నాదా ఏమన్నాడు? నీవు వివాదాస్పదానికి గుర్తు. ఏంటండి? వివాదాస్పదానికి గుర్తుగా ఉన్నావు అంటాడు. అంటే యేసు ప్రభు నమ్ముకుంటాం. ఏమంటే యేసు ప్రభువుని కలిగి ఉండడం ద్వారా ఎన్నో వివాదాలు, ఎన్నో పోరాటాలు వస్తాయి. దేవుని స్తోత్రం. అందుకే శిష్యులతో ఏమన్నాడంటే, మనము అనేక శ్రమలు అనుభవించి పరలోక రాజ్యం వెళ్ళాలి. దేవుని స్తోత్రం. ఈ లోకంలో ఏమండి కష్టపడి డబ్బు సంపాదించుకోవచ్చు, ఆరోగ్యం లేకపోతే హాస్పిటల్కి వెళ్ళి ఆరోగ్యం సంపాదించుకోవచ్చు. ఈ లోకంలో ఏది కొదువై ఉన్నా దాన్ని బట్టి, జ్ఞానాన్ని బట్టి ఏయో సంపాదించుకోవచ్చు. కానీ పరలోకం సంపాదించుకోవాలంటే అందుకు యేసు ఒక్కటే మార్గం. హల్లెలూయా. అందరూ రెండు చేతులు ఎత్తి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. నిజమే, అందుకు యేసుక్రీస్తు ఒక్కటే మార్గం. మనం ఆ పరలోక రాజ్యాన్ని, ఆ నిత్య జీవాన్ని సంపాదించుకోవాలంటే ఈ లోకంలో ఎన్నో పోరాటాలు ఉంటాయి. వివాదానికి గుర్తుగా ఎన్నెన్నో ప్రతికూలతలు వస్తూ ఉంటాయి. ఏమండి ఇక్కడ చూసినట్లయితే భాషలు తారుమారు అయిపోయాయంట. ఏమండి అప్పుడు ఆ భాషలు ఎప్పుడైతే తారుమారు అయిపోయాయో, తారుమారు అయిపోగానే ఒకడేమో తెలుగులో మాట్లాడుతున్నాడంట, ఇంకొకడు హిందీలో మాట్లాడుతున్నాడు, మరొకడు మలయాళంలో మాట్లాడుతున్నాడు, మరొకడు తమిళంలో మాట్లాడుతున్నాడంట. ఎప్పుడైతే ఇలాగా చూడండి భాషలు యొక్క తేడా వచ్చినప్పుడు అర్థమవుద్దా? ఒకే మాట, ఏమండి ఒక్క మాటే, కానీ తెలుగులో అది మంచి మాట అవ్వచ్చు, కానీ హిందీలో బూతు మాటలాగా ఉంటుంది. ఏమండి హిందీలో మంచి మాట అవ్వచ్చు, తెలుగులో బూతు మాటలు ఉంటాయా? ఒక మాట చెప్పండి అలాంటిది. మళ్ళీ అంతా ఏమండి నల్లా అన్నాం అనుకో, హిందీలో ఏంటది? మంచి. ఏమండి తమిళంలో మంచా? నాకు సరిగ్గా భాషలు తెలదు. నల్ల అంటే మంచి, తెలుగులో నల్ల పిల్ల అని అర్థం, రంగుకి సాధు. ఇలాగా అంటే భాషల్లో ఒక భాషలోనేమో అది మంచిగా ఉంటుంది, రెండో భాషలో అదే పదం ఏమండి ఇదేంటి ఇలాగా. అలాగా ఎప్పుడైతే అక్కడ భాషలు తారుమారయ్యాయో ఇంకా ఒకరికొకరు పడలేదు. ఏమండి ఒకరికొకరికి పడలేదు. ఎప్పుడైతే అలా పడలేదో ఎవరి భాష వాళ్ళని వాళ్ళు పట్టుకుని ఒక్కో ప్రాంతానికి వెళ్ళిపోయారు. దేవుని స్తోత్రం. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భాషలన్నీ కూడా ఆ రోజున దేవుడు తారుమారు చేశాడండి. తారుమారు ఎంతసేపట్లో? నిజమేనండి, క్షణాల్లో ఏమైపోయింది?
దేవుడు తలుసుకుంటే క్షణంలో తారుమారు చేయగలడు. ఏమండి? ఏం తారుమారు చేస్తాడు? పెంట మీద ఉన్న వాళ్ళని సింహాసనం ఎక్కించగలడు. సింహాసనం మీద ఉన్న వాళ్ళని పెంట మీద కూర్చుండబెట్టగలిగిన అలాంటి తారుమారు. ఏమండి? చాలాసార్లు ఒకేసారి తారుమారు అయిపోయిందండి. వాళ్ళ కుటుంబం ఒకేసారి ఏమైపోయింది? నిజమే. తారుమారు చేసే ఆ శక్తి ఎవరిలో ఉంది? దేవుళ్ళో ఉంది. అందుకు ఆ దేవునికి మహిమకరంగా బ్రతుకు. అంతేగాని నా పేరు, నా బలం, నా కీర్తి అనుకుంటే చాలామంది అనుకుంటారు. ఒక అమ్మాయి ఇలాగే వాళ్ళ నాన్నగారు ప్రభువుని నమ్ముకున్నారు. ఏమండి? ఆమె చదువుకుని మంచి జాబు చేస్తుంది. వాళ్ళ నాన్నగారు నిజంగా ఆ ఆమె చదువు కొరకు ఎన్ని ఉపవాసాలు ఉండేవాడో. ఆ చదువు పూర్తవ్వాలని ఆయన దేవుని సందులోకి వచ్చి ఏమైనా సెలవు వస్తే చాలు ఇక్కడికి వచ్చేసేవాడు. ఆ రోజంతా ఉదయం నుంచి సాయంకాలం వరకు కన్నీళ్లు కార్చి హల్లెలూయా ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ఎక్కడి వరకు చెప్పుకున్నాం? ఆయన మరి ఎంతో ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ఉపవాసాలుండి ప్రార్థన చేస్తూ ఉండేవాడు తన బిడ్డ కొరకు. తన బిడ్డ ప్రయోజకురాలు అవ్వాలని ఎంతగానో కన్నీళ్లు విరిసి ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ఉపవాసాలు ఉంటూ ఉండేవాడు. దేవుని కృపను బట్టి ఆ అమ్మాయి చదువు పూర్తి చేసిన తర్వాత తను ఏమంటుందో తెలుసా? నేను కష్టపడ్డాను, పాస్ అయ్యాను. నేను కష్టపడ్డాను, నేను ఈ స్థితిలో ఉన్నాను. ఏమండి? కష్టం ఒకటే సరిపోదు, దేవుని కృప ఉండాలి. దేవుని స్తోత్రం. ఏమండి? కష్టం ఒకటే సరిపోదు. దేవుడు తారుమారు చేయాలనుకుంటే ఒక రెప్పపాటు చాలండి. ఒక మైండ్ ఒక చిన్నది ఇలా తేడా వచ్చింది అనుకోండి, ఏంటి పరిస్థితి ఏంటండి? కాబట్టి దేవుడు ఏమండి తారుమారు చేశాడంట. అక్కడ వాళ్ళు అనుకున్నారు పేరు సంపాదించుకుందాం, మనకి గోపురమే ఆధారం. దేవుని పక్కన పెట్టేశారు, గోపురాన్ని ఆధారం చేసుకున్నారు, పేరు కొరకు ప్రాకులాడారు. ఏమండి? వెంటనే అక్కడ తారుమారు అయిపోయింది. చెదరగొట్టబడ్డారు. ఏమండి? ఎక్కడికో చెదరగొట్టబడ్డారు. కాబట్టి మన పేరు కాదు, దేవుని మహిమ కొరకు మనం ఏది చేసినా, దేవుని స్తోత్రం. నేనేదో కనబడాలి, నేనేదో వినబడాలనే ప్రాకులాడొద్దు. ఏది చేసినా దేవునికి మహిమ రావాలి. ఏమండి? అప్పుడు నువ్వు సమకూర్చబడతావు. రెండవదిగా మనం చూసినట్లయితే లూకాసు వార్తలో 1వ అధ్యాయము 51వ వచనం చదవండి. 51, 52 ఈ రెండు చదవండి. త్వరగా తీసి చదవండి. ఆయన తన బాహువుతో పరాక్రమము చూపెను, వారి హృదయ ఆలోచనలను బట్టి ఆ విషయమై గర్విష్ఠులను చెదరగొట్టెను. చూడండి, రెండవదిగా ఎవరు చెదరగొట్టబడుతున్నారు అంటే గర్విష్ఠులు. చెప్పండి, ఎవరు? గర్విష్ఠులు. తర్వాత ఏమంటాడు తర్వాత వచనంలో? బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కించెను. దేవుని స్తోత్రం. గర్వపు మనస్సు, గర్వపు ఆలోచనలు మనలోనికి రాకూడదు. ఏమండి? ఈ గర్వపు మనస్సు, ఈ గర్వపు ఆలోచనలు మనలోకి వచ్చినప్పుడు మనము చెదరగొట్టబడతామంట. ఈ రోజున కుటుంబాలు చెదరగొట్టబడడానికి కారణం ఏంటంటే గర్వం. జీవితాలు చెదరగొట్టబడడానికి కారణం ఏంటంటే గర్వం. ఈ గర్వం అనేది నీలోనికి రానివ్వద్దు, నీ మనసులోనికి రానివ్వద్దు, నీ ఆలోచనలోనికి రానివ్వద్దు. ఎందుకు అంటే నువ్వు గర్విష్ఠుడు అయితే దేవుడు ఏం చేస్తాడో తెలుసా నీ విషయమై? 13వ అధ్యాయము ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం త్వరగా తీయండి. 13, 11 అనుకుంటున్నాను. చూడండి, 13, 11. పదమూడు 11 అదేనా అమ్మా?
ఆ, 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 ఆ. కానీ వారి గర్వాన్ని బట్టి చాటుని ఏడ్చేదనని ఉంటుంది. ఎన్నో వచనం? 27 17 చూడండి. 17 ఆయనను విననల్లని ఎడల మీ గర్వమును బట్టి నేను చాటున ఏడ్చుదును. ఎవరంటున్నారు ఈ మాట? దేవుడు అంటున్నాడు. ఏమంటున్నాడు? మీరు గర్విష్ఠులుగా ఉంటే నేను చాటున ఏం చేస్తున్నాను? ఏడుస్తున్నాను అంటున్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడు అంటే మనందరము కూడా ఆయన పిల్లలం. దేవుని స్తోత్రం. మనందరం ఎవరమండి? దేవుని పిల్లలం. మనం దేవుని పిల్లలం గనక గర్వం ద్వారా వచ్చే నష్టం ఏంటో ఆయనకు తెలుసు. దేవుని స్తోత్రం. గర్వం ద్వారా నష్టం ఏంటి? నాశనానికి ముందు గర్వము నడుచును అంటాడు. ఏమండి? గర్వం వల్ల ఎవరైనా బైబిల్లో పాడైపోయారా? ఏమండి? ఆరోగ్యవంతుడు అనారోగ్యం పాలైపోయాడు గర్వం వల్ల. ఎవరు చెప్పండి? మంచి ఆరోగ్యవంతుడు ఏమండి అనారోగ్యం పాలైపోయాడు. హిజ్కియా కాదు, ఉజ్జియా. ఎవరండి? ఉజ్జియా. అక్కడ రాయబడుతుంది. అవి రిఫరెన్స్లు తీస్తే టైం ఎక్కువైపోద్ది. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. తన గర్వాన్ని బట్టి అంట ఏ వ్యాధి వచ్చిందంట? కుష్టి వ్యాధి అంట. దేన్ని బట్టి? గర్వాన్ని బట్టి. ఆరోగ్యవంతుడుగా ఉన్న ఆయన గర్వాన్ని బట్టి ఏమైపోయాడు? అనారోగ్యం పాలైపోయాడు. ఏమండి? ప్రధానమంత్రిగా ఉన్నవాడు గర్వాన్ని బట్టి ప్రజలందరి మధ్యలో ఉరితీ పడ్డాడు. ఎవరు? హామాను. ఏమండి? ఇలా మనం చెప్పుకుంటూ పోతే గర్వాన్ని బట్టి ఏమండి రాజుగా ఏసీలో ఏమండి సింహాసనం మీద కూర్చుండవలసిన ఆయన గర్వాన్ని బట్టి అడవిలోకి పోయాడు. ఏమండి? అడవిలో గడ్డి మేసాడంట. దేన్ని బట్టి? గర్వాన్ని బట్టి. ఇలా మనం బైబిల్ గ్రంథంలో ఆలోచించుకుంటూ వెళితే ఏమండి గర్వం ఎంత నాశనం చేసిందో కదా. అందుకే దేవుడు ఆ రాబోయే ఆ పరిస్థితిని చూసి ఏడుస్తున్నాడంట. అయ్యో, నా బిడ్డలు ఇలా గర్వంగా ప్రవర్తిస్తున్నారే, ఈ గర్వాన్ని బట్టి వాళ్ళ పరిస్థితి ఏమైపోతుంది? బాధాకరమైపోతుంది. అయ్యో, వారి గర్వాన్ని బట్టి బాధలు తెచ్చుకుంటున్నారే అని దేవుడు చాటును ఏడుస్తున్నాడంట. కాబట్టి దేవుని పిల్లలుగా ఏమండి మనము గర్విష్ఠులుగా ఉండకూడదు. మన మనస్సు గర్విష్టంగా ఉండకూడదు. మన ఆలోచనలు గర్వంగా ఉండకూడదు. ఈ గర్వాన్ని మనం జయించాలంటే దీన మనస్సు మనలో ఉండాలి. దేవుని స్తోత్రం. ఏ మనస్సు? దీన మనస్సు. దీన మనస్సు మనలో ఉండాలంటే మనం ఎప్పటికీ మన హృదయంలో రెండు మనలో పెట్టుకోవాలి. ఏంటంటే నేను మట్టి. నేనెవరిని? మట్టిని. అవునా కాదా? ఎక్కడికి వెళ్ళాలి మనం? ఎంత గొప్పగా బ్రతికినా మట్టిలోకి వెళ్ళిపోవాలి కదా. ఎంత గొప్పవాడైనా ఒక రోజున మట్టిలోకి వెళ్ళిపోతావు. శాశ్వతంగా నువ్వు ఇక్కడ ఉండవు. నీవు మట్టివి. నీ జీవితం ఎంత అల్పమైందో తెలుసా? ఏమండి? జీవితం గురించి ఎంత అల్పమైందో భక్తులు రాసుకుంటూ వస్తారు. జీవితం అంట త్రాసు మీద ఎగిరిపోయే ధూళి లాంటిదంట. అంటే ఏమండి? త్రాసు ఎక్కడ ఉంటుంది? కాంటైన్ దగ్గర ఉంటుంది కదా, వ్యాపారస్తుల దగ్గర ఉంటుంది కదా. పొద్దున్నే వ్యాపారానికి వచ్చినప్పుడు ఏమండి ఆ తూకం వేయడానికి త్రాసు మీద దుమ్ము అని ఎగరగానే ఎక్కడికి వెళ్ళిపోతే ఏమో. జీవితం కూడా అలాంటిదే. అంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటిది.
ఎప్పుడైతే ఈ సంగతి నీ మనసులో పెట్టుకుంటావో, నీ జీవితం ఒక మట్టి ముద్ద లాంటిదని ఎప్పుడైతే నీ హృదయంలో పెట్టుకుంటావో, అప్పుడు నువ్వు దీన మనసు కలిగి ఉండగలదు. దేవుని స్తోత్రం. రెండవదిగా, నీవు దీన మనసు కలిగి బ్రతకాలంటే ఏమండి, దేవుని ఎడల కృతజ్ఞత. దేవుని స్తోత్రం. ఎవరి ఎడల? దేవుని ఎడల ఏం కలిగి ఉండాలి? కృతజ్ఞత కలిగి ఉండాలి. ఏమండి, నీకు ఏది ఉన్నా అది ఎవరిచ్చారు? దేవుడిచ్చిందే. దేవుని స్తోత్రం. నీకు ఇల్లున్నా, నీకు వస్త్రం ఉన్నా, ఏదున్నా కానీ దేవుడిచ్చాడు. దేవుని ఎడల కృతజ్ఞత కలిగి ఉండు. అప్పుడు నీవు దీనుడిగా బ్రతుకుతావు. దేవుని స్తోత్రం. దావీదు దీనుడిగా బ్రతకడానికి కారణం ఏంటంటే కృతజ్ఞత. ఆయనలో ఏం కలిగి ఉన్నాడండి? కృతజ్ఞత. నేను ఏ పాటి వాడిని ప్రభువా, నేను ఎంతటి వాడని ప్రభువా. నిజంగా దావీదులో గర్వం ఉంటే కనుక, ఆయన ఆలోచనలో గర్వం ఉంటే కనుక, దేవుడు ఇవ్వకుండానే, దేవుడు కూర్చుండబెట్టకుండానే సింహాసనం లాక్కునే బలం దావీదు దగ్గర ఉంది. కానీ తగ్గించుకున్నాడు, దీనుడిగా బ్రతికాడు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా ఆయన కృతజ్ఞత కలిగిన వాడు. దేవుని స్తోత్రం. ఏమండి, నిజమే, మనలో ఈ దీనత్వం కలిగి ఉండాలి. బైబిల్లో అంటాడు, అహంకారులను ఎదిరించి ఎవరికి ఇస్తాడంట? దీనులకు కృపిస్తాడంట. దేవుని కృప వెంబడి కృపలో నువ్వు ముందుకు కొనసాగాలంటే, ఆ కృప వెంబడి కృపలో నువ్వు సమకూర్చబడుతూ, నీ కుటుంబం సమకూర్చబడుతూ, సంఘములో నువ్వు సమకూర్చబడుతూ ముందుకు కొనసాగాలంటే నీలో ఏముండాలి? దీనత్వం ఉండాలి. నీవు గర్విష్ఠిగా ఉంటే చెదరిపోయే ప్రమాదం ఉంది. నువ్వు గర్విష్ఠిగా ఉండొద్దు. ఏమండి, గర్విష్ఠులు చెదరగొట్టబడతారు అని బైబిల్లో రాయబడింది. మొదటిగా ఎవరు చెదరగొట్టబడతారు? మొదటిగా చూసాం కదా, దేవుణ్ణి ఆధారం చేసుకోకుండా తనకున్న దాన్ని ఆధారం చేసుకునేవారు చెదరగొట్టబడతారు. రెండవదిగా గర్విష్ఠులు చెదరగొట్టబడతారు. మూడవదిగా చూడండి, కీర్తన గ్రంథములో 68వ అధ్యాయము 30వ వచనం చదవండి. 30వ వచనం. లొంగి వెండి కడ్డీలను వాటిని గద్దింపుము, కలహప్రియులను ఆయన చెదరగొట్టి ఉన్నాడు. బాగా వినాలి. మూడవదిగా ఎవరు చెప్పాలి? ఎవరండి? కలహప్రియులు. ఇక్కడ మంచి వెరైటీగా రాయబడి ఉంది కదా, ఇది ఏ ప్రియులంట? ఈ లోకంలో చాలామంది ప్రియులు ఉంటారు. కొంతమంది అంట ఏ ప్రియులు? ఒకసారి మేము మా దివ్యకి ఒక సంబంధానికి వెళ్ళాం. అబ్బాయి ఫోటో పెట్టమంటే పెట్టలేదు వాళ్ళు. పెట్టకుండా రండి మీరు చూసుకుంటాక రండి చూసిన తర్వాత మా అబ్బాయి ఫోటో లేదే చెప్పారు. చూసుకుంటే మండపేట వెళ్ళాం. మండపేట వెళ్ళినప్పుడు మేము వెళ్ళిన తర్వాత వాళ్ళు వచ్చారు. నిజంగా ఆ అబ్బాయి చాలా లావుగా ఉన్నాడు. మా దివ్యతో మాట్లాడుకోవడానికి పేరేంటని అడగటానికి కూర్చున్నప్పుడు ఆయన అంటున్నాడంట, నేను ఇంత లావు ఉండడానికి కారణం నేను భోజన ప్రియుణ్ణి అన్నాడంట. ఏ ప్రియుడు? భోజన ప్రియుడు. నిజమే, ఈ లోకంలో ఏమండి భోజన ప్రియులు ఉంటారు. కొంతమంది ఇంకో ప్రియులు ఉంటారు. ఏ ప్రియులు వాళ్ళు? మాంస ప్రియులు. ఏ ప్రియులు? వాళ్ళకి ఇంకెంతసేపు కూడా ఏంటంటే వెజ్ కిట్టదు. ఇంకెంతసేపు వాళ్ళకి ఏం కావాలి? నాన్ వెజే ఉండాలి. ఏమండి దానికి ప్రియులు కొంతమంది. బైబిల్లో యెహోవాకు ప్రియుడు ఉన్నారు. ఎవరు వాళ్ళు? యెహోవాకు ప్రియుడంట. ఏమండి దానియేలు గురించి రాస్తాడు. దానియేలు బహుప్రియుడు. ఏమండి బెన్యామీను యెహోవాకు
ప్రియుడు అని రాయబడుద్ది. ఇలాగా రకరకాల ప్రియత్వాలు మనం చూస్తాం. కానీ ఇక్కడ ఏ ప్రియులంట? అందరూ చెప్పండి, ఏ ప్రియులమ్మా? కలహ ప్రియులు. అంటే ఏంటి? వాళ్ళకి ఏమి ఇష్టం? కలహం. దెబ్బలాట పెట్టకపోతే నిద్ర రాదు వాళ్ళకి. ఇంకా ఏమండి, దెబ్బలాట పెట్టకుండా, కలిహించకుండా, ఏమండి, వాళ్ళు మంచానికి ఎక్కడ నిద్రపోరు అసలు. ప్రతిరోజు వాళ్ళకి ఏం కావాలి? దెబ్బలాటలు కావాలి. కొంతమంది ఇలాంటి వాళ్ళు ఉంటారండి. ఏమండి, ఇంట్లో రోజు దెబ్బలాటే. ఒక ఆయన అంట పాపం జాబు 5ంటికి అయిపోద్దంట, ఇంటికి 8 దాకా వెళ్ళడంట. బస్ స్టాండ్లో కూర్చుని ఉంటాడంట. ఎన్ని బస్సులు వచ్చినా కానీ వాళ్ళ ఇంటికి వాళ్ళ ఊరు వెళ్ళడానికి ఎన్ని బస్సులు వచ్చినా కానీ వదిలేస్తాడంట. ఉండబట్టలేక ఒక ఆయన చూసి అడిగాడంట, మీరు ఏ ఊరు వెళ్ళాలని అంటే, పలానా ఊరు. మరి ఎక్కి బస్సు వచ్చింది కదా ఇందాక, ఎక్కలేదా అంటే, నేను ఎక్కనండి, 8 వరకు ఇంటికి వెళ్ళానాడంట. ఏ అంటే, ఇంటికి వెళ్ళిన కాంచి స్టంటింగే. ఏమండి, ఇంటికి వెళ్ళిన కాడి నుంచి భార్యతోటంట పోరంట. కాబట్టి కొంచెం లేటుగా వెళ్తే శుభ్రంగా తినేసి మంచం ఎక్కేయచ్చు, ఏ గొడవ ఉండదు అనే ఉద్దేశంతో ఇంటికి రావడానికి భయం అంట ఆయనకి. కొంతమంది ఉంటారు ఇలాంటి కలహప్రియులు. ఇంకెంతసేపు కూడా వాళ్ళు గొడవ పెట్టడానికి, ఏమండి, కాలు దువ్వుతూ ఉంటారు. ఇంకెంతసేపు గొడవ పెట్టుకోవడానికి ఏదో ఒకటి రేపుతూ ఉంటారు. ఏంటంటే ఈ కలహప్రియులకి ఏంటంటే, ఈ కలహానికి కారణం ఏంటంటే కోపం. ఏంటి కలహం రావడానికి ఏంటి కారణం? కోపం. అయ్యి బాబోయ్, ఎంత కోపము! ఏమండి, కోపం మాత్రం టన్నులు ఉంటుంది. ఏమండి, ఆత్మీయత ఉండదు కానీ కోపం మాత్రం అమ్మో. కోపం లేనివాడు ఎవరు చెప్పండి? ఇక్కడ కూర్చుని నాకు లేదనుకుంటున్నారా? అందరికీ ఉంది. ఏమండి, అందరికీ కోపం ఉంది. అయితే ఆ కోపం నిదానించి కోపపడాలి. కోపంలో నిదానం ఉండాలి. ఏమండి, అంతేగాని ప్రతిదానికి కూడా, ప్రతి చిన్నదానికి పెద్దదానికి కోపముతో, కలహాలతో, దెబ్బలాటలతో దేవుని ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నాం, చెదరగొట్టబడుతున్నాం. ఈ రోజున కుటుంబాలు చెదరగొట్టబడడానికి కారణం ఏంటంటే ఈ కలహాలే. ఈ కలహాలు ఎక్కడి నుంచి వచ్చినాయంటే కోపాన్ని బట్టి. భర్త తగ్గించుకోడు, భార్య తగ్గించుకోదు, ఇద్దరికి కోపం ఎక్కువే. ఈ కోపాలను బట్టి ఎన్నో కుటుంబాలు కలహాలకి కారణమైపోయింది. చిన్న విషయాన్ని పెద్దది చేసుకుని పెద్ద పెద్ద గొడవలతో కోర్టులు ఎక్కుతూ మనశ్శాంతిని కోల్పోయి కుటుంబాలు చెదిరిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి దేవుని పిల్లలుగా మన కోపం ఎంతవరకు ఉంటుంది? ఏ మోతాదులో ఉంటుంది? ఎక్కువైందా కోపం? జాగ్రత్త. బైబిల్ గ్రంథంలో అంటాడు, కోపపడు కానీ పాపం చేయకు. నీ కోపం ఎప్పటి వరకు? సూర్యుడు మళ్ళా అస్తమించకముందే ఆ కోపం ఏం చేయాలి? ఏమంటే సమాధాన పడిపోవాలి. దేవుని స్తోత్రం. ఎందుకో తెలుసా? కోపం కనుక నువ్వు మనసులో ఉంచుకుని కలహంతో నీ హృదయం ఉంటే, ఏమండి, సాతానుడు దోమేసమంత దాన్ని ఏం చేస్తాడు? ఏనుగంత ఎడల్పు చేస్తాడంట. అందుకనే అక్కడ ఏమంటాడంటే, అపవాదికి చోటు ఇవ్వద్దు. బైబిల్ గ్రంథంలో కోపాన్ని బట్టి ఎన్నో ప్రమాదాలు జరిగిపోయాయండి. ఎన్నో ప్రమాదాలు జరిగిపోయాయి. ఒక సంఘటన చెప్తాను. యాకోబుకి ఎంతమంది కూతుళ్ళు? అమ్మా, ఎంతమంది కూతుళ్ళు? ఒక్కామే కదా. ఈమె ఏమండి దేశాన్ని చూడడానికి వెళ్ళిందంట. ఆ దేశంలో ఎవరున్నారంటే హివ్వీయులు. ఎవరు? హివ్వీయులు, యోబీసీయులు, కనానీయులు. వీళ్ళందరూ ఎవరు అంటే దేవునికి హేయులు. ఏమండి, అన్య ప్రజలు. వీళ్ళని చూడడానికి వెళ్ళిందంట. ఎవరు? దీనా. వెళ్ళినప్పుడు హివ్వీయుడైన హామోరు కుమారుడు, ఎవరైనా హామోరు కుమారుడు అని పేరు ఏదో ఉంటుంది కదా,
చదవండి. ఆది కాండంలో మనకి జ్ఞాపకం రావట్లేదు కాబట్టి ఒకసారి చదువుదాం. ఎన్నో అధ్యాయం మీరే చెప్పాలి. 30 దాటిన తర్వాత ఉంటుంది అనుకుంటున్నాను. 34వ అధ్యాయం. 34వ అధ్యాయంలో 2వ వచనం చదవండి. ఆ దేశము నేలిన హివ్వీయుడైన హమోరు కుమారుడగు షెకెము, ఎవరంట ఆయన? షెకెము ఏవండి దీనాను చెరిపాడంట. ఈ దీనాను ఎప్పుడైతే చెరపబడిందో ఆ తర్వాత తను అంటాడు, షెకెం అంటాడు, నేను పెళ్లి చేసుకుంటానని వియ్యానికి వచ్చారు, వియ్యం అందుకోవడానికి వచ్చారు. అప్పుడు యాకోబు కుమారులు కుట్ర చేసి, సరే మా చెల్లిని మీకు ఇచ్చి చేస్తాం, మీరు సున్నతి చేయించుకోండి. మీ దేశ ప్రజలందరూ కూడా, రాజు మొదలుకొని ప్రజలందరూ కూడా సున్నతి చేయించుకుంటే మా చెల్లినిచ్చి మీకు పెళ్లి చేస్తాం అన్నప్పుడు వారు వీళ్ళ మాటకు లోబడి వాళ్ళందరూ కూడా సున్నతి చేయించుకున్నారు. ఎప్పుడైతే ఆ బాధలో ఉన్నారో, సున్నతి చేయించిన ఆ బాధలో ఉన్నారో, అప్పటికే కోపం ఏమండి లోన్ ఓ పొంగిపోతూ ఉంది కోపం. ఎంతమంది కొడుకులు యాకోబుకి? అమ్మా డౌట్గా చెప్తున్నారేంటి? 12 మంది కదా. 12 మంది కొడుకుల్లో ఏవండి ఇద్దరికంట మహావేంద్రమైన కోపం అంట. వాళ్ళిద్దరు ఎవరు? అక్కడ రాయబడి ఉండే చూడండి, 25వ వచనం. ఇద్దరు అనగా దీనా సహోదరులైన షిమ్యోను, లేవి. ఎవరంటండి? షిమ్యోను, లేవి. ఏమండి వీళ్ళిద్దరూ కూడా గొడవలకు కలహప్రియులు. ఎవరు వీళ్ళు? కలహప్రియులు. ఈ కలహప్రియులు అవ్వటం వల్ల దేవుడు 12 గోత్రాల్లో నుంచి తప్పించేశాడు. ఎవరిద్దరిని? ఎంత కలహప్రియులు అంటే చూడండి, అదే ఆది కాండంలో 40 వీళ్ళ గురించి రాస్తాడు. 49:5, 49:5, 6, 7 వచనాలు. 49వ అధ్యాయం ఆది కాండం 49. చూడండి ఇక్కడ బాగా ఆలకించండి. షిమ్యోను, లేవి అనువారి సహోదరులు, వారి ఖడ్గములు. ఏవండి వారి ఖడ్గములంట బలాత్కారపు ఆయుధాలంట. ఇంకా నా ప్రాణమా వారి ఆలోచనల్లో చేరద్దు. ఎందుకంటే వాళ్ళు బలాత్కారులు, చాలా మూర్ఖత్వం, కోపములో ఏమండి కోపావేశములో భయంకరమైన మూర్ఖులంట. అందుకే కోపిష్ఠులకి ఎలా ఉండాలి మనం? హల్లెలూయా, దేవుని స్తోత్రం, హల్లెలూయా. కోపిష్ఠులకి మనం ఎలా ఉండాలండి? దూరంగా ఉండాలి. చాలామందికి ముక్కు కోక్కుంటే కోపం అంటారు కదా. ఏమండి కొంతమందికి కోపం ఎక్కడ ఉంటుందంటే బైబిల్లో కూడా ఉంది. కోపం అంట ముక్కు మీద సుఖ నివాసం చేస్తుందంట. దాని నివాసం ఎక్కడ? ముక్కు మీద అంట. ఏమండి కాబట్టి దేవుని పిల్లలు ఏమండి ఇక్కడ అంటాడు, నా ప్రాణమా వారి ఆలోచనలో. ఇంకా ఏమంటాడు? నా ఘనమా వారి సంఘముతో కలుసుకొనొద్దు. వారు చూడండి కోపము వచ్చి మనుషులను చంపిరి. చూడండి కోపం వచ్చి ఏం చేశారంట? మనుషులను చంపేశారంట. ఏమండి ఆ భయంకరమైన వధ జరగడానికి కారణం ఏంటంటే వీళ్ళిద్దరే, లేవి, షిమ్యోను. వారి కోపం వల్ల ఎంతోమందిని చంపేశారంట. జాగ్రత్త, దేవుని బిడ్డలుగా మనలో కోపం వల్ల దేవుని ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నావేమో. తగ్గించుకో కోపాన్ని. కోపం ఎక్కువైపోయిందా? కొంతమందికి కోపం ఎక్కువైపోతూ ఉంటుంది. మనలో ఏమవ్వాలి? కోపం
తగ్గుతూ ఉండాలి. దేవుని స్తోత్రం. మనము క్రీస్తు స్వరూప్యంలోనికి మారాలి. మన ప్రభు సాత్వికుడు, ఆయన దీన మనస్సు కలిగిన వాడు. కాబట్టి దేవుని పిల్లలుగా అలాంటి సాత్వికంలోనికి, దీన మనసులోనికి మనం రావాలి. కొంతమందికి వయసు పెరిగే కొలదే వయసుతో పాటు టన్నుల కోపం కూడా పెరిగిపోతూ ఉంటుంది. వద్దు, కోపం వల్ల ఎన్నో ఆశీర్వాదాలు పోగొట్టుకుంటాం. నిజంగా 12 గోత్రాల్లో ఉండవలసిన వారు కోపాన్ని బట్టి 2 గోత్రాలని తప్పించేశాడు దేవుడు అక్కడ. ఎందుకంటే వారి కోపం, కలహానికి ప్రియులుగా ఉన్నారు వాళ్ళు. ఈరోజు దేనికి ప్రియులుగా ఉన్నావు నువ్వు? దేనికి ప్రియులుగా ఉండాలి మనం? చదువుదాం చూడండి. జకర్యా గ్రంథంలో 8వ అధ్యాయం 19వ వచనం చదవండి. 8-19 త్వరగా తీయండి. 8-19. ఏమనగా పుట్టించును. కాబట్టి దేవుని స్తోత్రం. దేన్నంటమ్మా? సత్యమును సమాధానమును ఎలా ఎంచుకోవాలి? ప్రియముగా ఎంచుకోవాలి. కలహాన్ని ప్రియంగా ఎంచుకోవద్దు, కలహాలకు దిగొద్దు. నువ్వు దేనికి ప్రియంగా ఉండాలి? సమాధానానికి, సత్యానికి. సత్యం అనగా మన ప్రభువే సత్యం. ఏమంటే ఆయన వాక్యమే సత్యం. కాబట్టి సత్యానికి, సమాధానానికి ప్రియముగా ఉండాలి. దేవుని స్తోత్రం. నువ్వెక్కడున్నా సమాధానం ఉండాలి. సమాధానానికి కారకురాలుగా ఉండాలి. సమాధానపరిచేటట్లుగా ఉండాలి. అంతేగాని మనం కోపాన్ని బట్టి దేవుని ఆశీర్వాదాన్ని పోగొట్టుకోవద్దు. కోపాన్ని బట్టి చెదరగొట్టబడొద్దు. ఈ రోజున నీ కోపమే నిన్ను చెదరగొడుతుందేమో, నీ కుటుంబాన్ని చెదరగొడుతుందేమో. నీ అశాంతికి నీ కోపమేమైనా కారణం. కాబట్టి కోపాన్ని విడిచిపెట్టు. బైబిల్ అంటుంది, కోపాన్ని విడిచిపెట్టు, ఆగ్రహాన్ని మానుకో అంటున్నాడు. కాబట్టి కోపం విడిచిపెట్టు. కోపం ఎక్కువైపోయిందా? అందుకే ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. కోపం వల్ల ఎన్నో ఆశీర్వాదాలు పోగొట్టుకుంటావు. నీవు కోపానికి, కలహానికి ప్రియంగా ఉండొద్దు. సమాధానానికి, సత్యానికి ప్రియముగా నువ్వు బ్రతుకు. దేవుని స్తోత్రం. నువ్వెక్కడున్నా సమాధానం ఉండాలి. ఏమండి, బైబిల్ అంటాడు, సమాధాన కొండ మీద ప్రసంగంలో అంటాడు కదా, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. దేవుని స్తోత్రం. ఎవరు కుమారులు? దేవుని కుమారులు. నిజమే, మనం దేవుని కుమారులుగా, దేవుని పిల్లలుగా మనం బ్రతుకు కాలమంతా కూడా దేవుని పిల్లలుగా కొనసాగాలంటే సమాధానానికి కారకులుగా ఉండాలి. ఏమండి, సమాధానానికి ప్రియులుగా మనం ఉండాలి. సమాధానాన్ని కోరేవారిగా ఉండాలి. అంతేగాని గొడవలకు కాలు దువ్వకూడదు, దెబ్బలాట్లకే కాలు దువ్వకూడదు. కోపాన్ని తగ్గించుకో, ఆగ్రహాన్ని విడిచిపెట్టు, లేకపోతే చెదరగొట్టబడతావు. నువ్వు సమాధానముతో ఉంటే సమకూర్చబడతావు. దేవుని స్తోత్రం. ఎన్ని మాటలు చెప్పాను? 3 మాటలు. 4వ మాట చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 9వ అధ్యాయం 36వ వచనం చదవండి. మత్తయి సువార్త 9:36. కాపరి లేని గొర్రెల వలె విసికి చెదరి ఉన్నారు. ఎవరు? చూడండి, అక్కడ ఉన్న ప్రజల్ని యేసు ప్రభు చూసి వాళ్ళ ఏమంటున్నారంటే, వీరు కాపరి లేని గొర్రెల వలె చెదరిపోయారు. అంటే చెదరిపోవడానికి కారణం ఏంటంటే సరైన నాయకులు లేకపోవడం వల్ల. ఏమండి, సరైన కాపరి అంటే నడిపించేవాడు. కాపరి 2 పనులు చేస్తాడు. ఏం చేస్తాడు చెప్పండి? గొర్రెలను చక్కగా నడిపిస్తాడు, రెండవదిగా వాటికి మేత పెడతాడు కదా, వాటిని పోషిస్తాడు, రెండవదిగా నడిపిస్తాడు. మనం కూడా కుటుంబంలో తల్లిగా, తండ్రిగా బిడ్డల్ని
పోషించాలి, రెండవదిగా సరైన మార్గంలో వారిని ఏం చేయాలి? నడిపించాలి. సరైన మార్గంలో నడిపించే మంచి నాయకుడుగా నువ్వు ఉండాలి. మంచి తల్లిగా, మంచి తండ్రిగా నువ్వు ఉండాలి ఇంటిలో. లేకపోతే నీ బిడ్డలు ఏమైపోతారు? చెదరిపోతారు. ఇక్కడ కాపరి లేకపోతే, అంటే నడిపించేవాడు లేకపోతే, సరైన రీతిలో నడిపించకపోతే వారు ఏమైపోతారంట? చెదరిపోతారు. నేటి కాలంలో ఏమండి, ఒక తల్లిగా, ఒక తండ్రిగా నీ బిడ్డల్ని సరైన మార్గంలో నడిపిస్తున్నావా? సరైన త్రోవలో నీ బిడ్డల్ని నడిపిస్తున్నావా? వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు ఏం చూస్తున్నారు? అసలు నీ బిడ్డలపై నీ దృష్టి ఉందా? కొంతమందికి ఎంతసేపు సంపాదనే, ఏమండి, సంపాదన కొరకు ఎంతో కొట్టుమిట్లాడుతూ కష్టపడుతూ ఎంతెంతో ఏమండి కష్టపడుతూ ఉంటారు. కానీ పిల్లలు చివరికి వచ్చేసరికి చెదరిపోయే పరిస్థితులు. నీవు ఏదో రెక్కల ముక్కలు చేసుకుని కష్టపడి నీ పిల్లలు కూర్చాలి. అదే కాదు, రెండో కోణంలో నీ పిల్లల్ని ఏం చేయాలి? సరైన మార్గంలో వారిని నడిపించాలి. వాళ్ళకి తెలియదు, వాళ్ళు పడి చెడిపోయే వయస్సు వాళ్ళది. కాబట్టి మంచి నాయకుడు, మంచి తండ్రిగా నువ్వు ఉండాలి ఇంటిలో, మంచి తల్లిగా నువ్వు ఉండాలి. నీ పిల్లలకు నువ్వు మాదిరిగా ఉండాలి. నీ పిల్లలకు నువ్వు మాదిరిగా ఉండాలి. అప్పుడే నీ పిల్లలు చెదిరిపోకుండా సమకూర్చబడతారు. నీ పిల్లలు దేవుని కొరకు సమకూర్చబడాలంటే, నీ కొరకు సమకూర్చబడాలంటే నువ్వు వాళ్ళకి సరైన తర్ఫీదు ఇవ్వాలి, సరైన బోధ చెయ్యాలి. వాళ్ళకి ఏమండి, మంచి ఉపదేశం చెయ్యాలి, మంచి తర్ఫీదు ఇవ్వాలి. బైబిల్ గ్రంథంలో అలా మంచి తర్ఫీదు ఇచ్చి పెంచింది తల్లిదండ్రులు ఇద్దరూ కూడా. 3 పిల్లల వాళ్ళకి, 3 కూడా మంచి తర్ఫీదుతో పెంచారంట. ఎవరు వాళ్ళు? ఏమండి, అమ్రాము, యొకెబెద్, 3 పిల్లల్ని ఏమండి మంచి తర్ఫీదిచ్చి పెంచినప్పుడు 3 కూడా దేవుని కొరకు ప్రయోజకులయ్యారు. నువ్వేం చేస్తున్నావు? మంచి తల్లిగా నువ్వు ఇంటిలో ఉన్నావా? మంచి తండ్రిగా నువ్వు ఇంటిలో ఉన్నావా? లేకపోతే నీ ఇష్టం వచ్చినట్లుగా నువ్వు తిరుగుతూ, నీకు ఇష్టం వచ్చినట్లుగా నువ్వు బ్రతుకుతూ, ఏమండి నీ పిల్లలు బాగుండాలంటే ఎలా ఉంటారు? ఒకప్పుడు రోజులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ఏమండి, పాపం ఎక్కడికి వచ్చింది? చేతిలోకి వచ్చేసింది. అందుకే యోబు గ్రంథం, పాత నిబంధన ఎప్పుడో, ఏమండి నిజంగా దేవుని వాక్యాలు ఎంత ఇప్పటికీ కూడా ఇంకా 100 సంవత్సరాలు, ఇంకా 1000 సంవత్సరాలు అయినా కానీ అప్పుడు కూడా నాలెడ్జ్ కూడినవే. దేవుని స్తోత్రం. యోబు గ్రంథంలో అంటాడు, పాపము నీ చేతిలో ఉండుట చూచి దాన్ని విడిచిన ఎడలా అంటాడు. పాపం ఎక్కడికి వచ్చింది అంటే ఈ రోజున చేతిలోకి వచ్చేసిందండి. ఇష్టం వచ్చినట్లుగా సెల్ ఇచ్చేస్తున్నారు. ఏమండి, వాళ్ళు ఏం చేస్తున్నారు నీకు తెలియదు. నువ్వు చూసినప్పుడు మాత్రం వాళ్ళు ఏం చూస్తారు? దేవుని స్తుతి, ఈ పాటలే చూస్తారు వాళ్ళు. నువ్వు చూసినప్పుడే. నువ్వు అలా వెళ్ళగానే ఏం చేస్తారు? దాంట్లో భయంకరమైన దృశ్యాలు ఉన్నాయి. జాగ్రత్త. నీ పిల్లల్ని సరైన మార్గంలో నడిపించు, సరైన రీతిలో నడిపించు. వాళ్ళని గాలికి వదిలేసినట్లుగా, ఇష్టం వచ్చినట్లుగా, ఏమండి సెల్ అడిగితే సెల్లో, బండి అడిగితే బండి, కోరినల్లా ఇచ్చేసావనుకో, రేపొద్దుట ఎక్కడ ఉంటాడు వాడు? నీకు అందుతాడా? అందరూ. జాగ్రత్త. నువ్వు ఎలా పెంచుతున్నావు? ఉంటే ఉండొచ్చు గారం. ఏమండి, గారం పెట్టి వాడిని నాశనం చేయొద్దు. గారం ఎంతవరకు అంటే మోతాదు పెరగకూడదు. మోతాదు పెరిగితే ఇబ్బందే, చాలా ఇబ్బంది పడతావు. ఈ రోజున తల్లిదండ్రులు అలా ఇబ్బంది పడుతున్నారని ఎంతమంది తల్లిదండ్రులు ఏడుస్తున్నారు. పిల్లల గురించి ఏడుస్తున్నాడు, వీడు చచ్చిపోయినా బాగుండేదే,
వీడు చావలేదు మా ప్రాణాలు తీయడానికి అన్నంత విసుగుపోయిన తల్లిదండ్రులు ఉన్నారు. జాగ్రత్త, నీ పిల్లల్ని జాగ్రత్తగా పెంచు. మంచి నాయకుడుగా ఉండు, మంచి నాయకురాలుగా నీ ఇంటిలో నీ పిల్లల్ని సరైన రీతిలో నడిపించు. సంఘానికి కూడా మంచి నాయకులు అవసరం. దేవుని స్తోత్రం. ఏమండి, ఈ రోజున ఎన్నో సంఘాలు సరైన వాక్యం లేక, ఏమండి సరైన వాక్యం లేక అనేక రకరకాలైన దేవునికి భిన్నమైన మాటలతో ఏమండి కూర్చుతున్నారు. చెదిరిపోతున్న వాళ్ళు ఎంతోమంది. ఏమండి, కానీ దేవుడు మనకి మంచి సేవకుల్ని ఇచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయ. మనల్ని గద్దించే వాళ్ళని మనకిచ్చాడు, మనకు బుద్ధి చెప్పే వాళ్ళని మనకిచ్చాడు. అందరిని బట్టి దేవుని స్తోత్రం చెప్పాలి, హల్లెలూయ. ఏమండి, కాపరి లేకపోతే, సరైన నాయకుడు లేకపోతే ఏమైపోతాయి అంటే గొర్రెలు చెదిరిపోతాయి. ఈ రోజున నీ పిల్లలు చెదిరిపోవడానికి నువ్వే కారణం. జాగ్రత్త, సరైన నాయకులుగా మనం ఉండాలి. ఎన్నో మాట ఇది? 4వ మాట. చివరి మాట చూసుకుని ప్రార్థన చేసుకుందాం. చివరి మాట ఏంటంటే, ఏమండి ఎందుకు చెదిరిపోతామంటే సరైన మార్పు లేకపోవటం వల్ల. లాస్ట్ మాట అందరూ చెప్తాం, సరైన మార్పు లేకపోతే చెదిరిపోతాం. సరైన మార్పు లేకపోవటం వల్ల ఇశ్రాయేలు ప్రజలు చెదిరిపోయారు. దేవుడు నిజంగా వాళ్ళకి శ్రేష్టమైన దేశాన్ని ఇచ్చాడు. ఆ దేశంలో బలవంతులైన వారు నివాసం చేసేవారంట, 7 జాతులు వాళ్ళు. ఆ బలవంతులైన వారిని బయటికి తరిమేసి, ఎందుకు తరిమేశాడు దేవుడు? అన్యాయస్తుడా కాదు. వాళ్ళ యొక్క అవాంఛనీయమైన కార్యాలు, ఏమండి భయంకరమైన అవాంఛనీయమైన కార్యాలు చేసేవారంట 7 జాతులు వాళ్ళు బైబిల్లో చూస్తే. కాబట్టి వాళ్ళ యొక్క పాపము, వాళ్ళ యొక్క దుష్టత్వం పెరిగిపోవటం వల్ల ఆ శ్రేష్టమైన దేశంలో నుంచి వాళ్ళని తరిమేసి ఆ దేశాన్ని ఎవరికి ఇచ్చాడు? ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చాడు. ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చి వాళ్ళతో చెప్తాడు, ఏమనో తెలుసా? ఇదిగో, మీరు వెళ్ళగొట్టబడిన ఆ ప్రజల యొక్క ఆచారాల్లోకి మీరు వెళ్ళొద్దే, వాళ్ళు చేసినట్లుగా మీరు చెయ్యొద్దే, మీరు మార్పు కలిగి ఉండండి, మీరు దేవునికి సంతోషాన్ని పుట్టించేవారిగా ఉండండి, మీరు తిని తృప్తి పొందిన తర్వాత మీరు మర్చిపోవద్దు అని దేవుడు వాళ్ళకి ఎన్నో ఉపదేశాలు ఇచ్చాడు. కానీ వాళ్ళు శ్రేష్టమైన దేశం పొందుకుని కూడా మార్పు లేని వారిగా బ్రతికారు. అరణ్యంలో ఎలాగైతే మార్పు లేని జీవితాలు వాళ్ళలో ఉన్నాయో, కనాను దేశం దేవుడిచ్చినా కానీ వాళ్ళలో ఏమి లేదు, సరైన మార్పు లేదు. దేవుడు ఎన్నో చేస్తాడు ఇశ్రాయేలు ప్రజలకి, అయినా కానీ వాళ్ళు మార్పు లేకపోవటం వల్ల ఏమని బాధపడుతున్నాడో తెలుసా? చదువుదాం, చూడండి. ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయము 23వ వచనం చదవండి. 23, 24. చూడండి, ఇక్కడ అడుగుతున్నాడు దేవుడు ఏమని? కూషు దేశస్థుడు తన చర్మాన్ని మార్చుకొనగలడా? ప్రశ్న వేస్తున్నాడు. కూషు దేశస్థుడు అంటే నల్ల జాతీయులు. ఏమండి, నల్ల జాతీయుడు నల్లగా పుడతాడు కదా, నల్లగా ఉంటారు కదా. ఈ నల్ల జాతీయుడు దేన్ని మార్చుకోగలడా? పూర్వం ఒక పద్యం ఉండేది, ఎలక తోకను తెచ్చి ఎంత తోమిన కానీ నలుపే కానీ తెలుపు రాదయ్యా. ఏమండి, ఎంత తోమినా ఏమి రాదంట? తెలుపు రాదంట. ఈ రోజున క్రైస్తవుడు ఎలా ఉన్నాడు? దేవుడు ఎంత వాక్యాన్ని అందించినా, దేవుడు ఎంత శ్రేష్టమైన మాటల్ని నీ హృదయంలో పెడదామనుకున్నా, నువ్వేం చేస్తున్నావు? ఇది నాకు కాదు, ఇది నాకు అవసరం లేదు, నేను ఇలా కోపిష్టిగానే బ్రతుకుతాను, ఇలా నేను గయ్యాళిగానే బ్రతుకుతాను, ఇలా నేను త్రాగుబోతుగానే బ్రతుకుతాను, ఇలా నేను వ్యభిచారిగానే బ్రతుకుతాను, ఇలా నేను
మోహపు చూపులతోనే బ్రతుకుతాను, ఇలా నేను దొంగతనాలతోనే బ్రతుకుతాను. ఏమండి, మార్పు ఉందా బ్రతుకులో? మార్పు తెచ్చుకుంటున్నావా? దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. ప్రశ్న ఇక్కడ అంటున్నాడు, ఇశ్రాయేల్ ప్రజల గురించి అంటున్నాడు, కూషు దేశస్థుడు తన చర్మాన్ని మార్చుకొనగలడా? చిరతపులి తన మచ్చలను మార్చుకొనగలదా? చూడండి, చిరతపులి అంట తన మచ్చల్ని మార్చుకుంటుందా? మార్చుకోలేదు అని అంటాడు. ఇంకేమంటాడు అక్కడ? మార్చుకొనగలిగిన ఎడల కీడు చేయుటకు అలవాటు పడిన మీరును. ఏమండి, ఎంత బాధతో చెప్తున్నాడు చూడండి. కూషు దేశస్థుడికి వల్ల పడదు. ఏమండి, ఇంకెవరికి? చిరతపులికి వల్ల పడదు. మరి వాటికి వల్ల పడితే మీకు వల్ల పడునేమో. కీడు చేయుటకు అలవాటు పడిపోయారు, పాపానికి అలవాటు పడిపోయారు, చెడుతనానికి అలవాటు పడిపోయారు. అలవాటుగా మారిపోయింది. ఏమండి, వాక్యం వింటాం, బోతంట నీళ్ళల్లో ఉండగా ఆస్వాదిస్తూ ఉంటుందంట. బయటికి గట్టెక్కగానే ఏం చేస్తుంది? ఇటువైపో దులుపు, ఇటువైపో దులుపు. వాక్యాన్ని దులిపేసుకుంటున్నావు. వాక్యంలో మార్పు చెందాలని ఆశ ఉన్నవాడు ఒక్క చిన్న మాట ద్వారా అయినా, చిన్న మాట దేవుడు మాట్లాడినా క్షణాల్లో మార్పు చెందుతాడు. హల్లెలూయా. ఏమండి, మార్పు చెందుతున్నావా? మార్పు చెందుతున్నావా? ఇక్కడ దేవుడు వాపోతున్నాడు. ఇంకా తర్వాత ఏమంటాడు? కాబట్టి అడవి గాలి. ఏమండి, ఏ గాలి? ఎన్నో గాలులు ఉన్నాయి. ఇదే గాలి అమ్మ. ఏ గాలి? అడవి గాలి. అడవి గాలి రాబోతుందంట. అడవి గాలికి పొట్టు ఎగిరినట్లు నేను వారిని చెదరగొట్టేదను. మార్పు లేకపోతే అడవి గాలి రాబోతుంది. అడవి గాలి అంటే ఏమండి, అనేకమైన హింసలు, అనేకమైన వ్యతిరేకతలు రాబోతున్నాయి. ఆ రోజున పొట్టు చెదరిపోద్దంట, గింజ మిగిలిపోద్దంట. దేవుని స్తోత్రం. నువ్వు పొట్టులా ఉంటావా? గింజలా ఉంటావా? మార్పు లేకుండా బ్రతుకుతావా? సరైన మార్పు లేకపోతే, నీ జీవితంలో సరైన మార్పు లేకపోతే ఆ పొట్టు వలె ఎగిరిపోయే ప్రమాదం ఉంది. జాగ్రత్త. మార్పు చెందడానికి ఇష్టపడుతున్నావా? దేవుడు తన వాక్యం ద్వారా ఎన్నో మాటలు నీతో మాట్లాడుతున్నాడు. ఎన్నోసార్లు నీతో మాట్లాడాడు. మారడానికి అవకాశం ఇస్తున్నావా? దేవునికి అవకాశం ఇస్తున్నావా? లేకపోతే నేను ఎలాగుంటే ఏంట్లే, ఏమండి, నా జీవితం ఎలాగుంటే ఏంట్లే అనుకుంటున్నావా? నువ్వెవరవో తెలుసా? మనం ఎవరమో తెలుసా? దేవుని ఆలయమై ఉన్నాం. దేవుని స్తోత్రం. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? మనం ఎవరమండి? దేవుని ఆలయం. ఈ ఆలయం ఎలా ఉంది? హగ్గై కాలంలో ప్రజలందరినీ సమకూర్చాడు. ప్రజలందరినీ సమకూర్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు సంపాదనలో పడిపోయారు. ఎందులో? సంపాదనలో పడిపోయారు. సంపాదనలో పడిపోయి ఎవరికి వాళ్ళు, ఏవండి, ఆ సంపాదననే ఆ తాపత్రయంలో కొట్టుమిట్లు ఆడుతుంటుంటే వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయంట? ఎంత సంపాదించినా కానీ ఎలా ఉందంట? వారు కష్టము చేసి జీతము సంపాదించుకునినను చిరిగిపోయిన సంచి. ఏ సంచి అమ్మా? సిరిగిపోయిన సంచి. సిరిగిపోయిన సంచిలో ఎన్నేస్తే నిండుతాయి? ఏమండి, ఎన్నేస్తే నిండుతాయి? ఎన్నేసినా కానీ నిండదు. దేవుడు అంటాడు, ఇదిగో నా మందిరం పాడై ఉండగా
మీరు సరంబి గృహాలు కట్టుకుని ఏదో మీరు కష్టపడి ఏదేదో సంపాదించుకోవాలనుకుంటే మీరు ఆశీర్వాదకరంగా ఉండగలదురా? మొట్టమొదటిగా నా మందిరాన్ని కట్టండి. దేవుని స్తోత్రం. నిజమే, ఆయన మందిరము అనగా నీ జీవితమే. నువ్వు కట్టుకో, ముందు నీ జీవితాన్ని కట్టుకో. నీలో ఉన్న కోపాన్ని విడిచిపెట్టు, నీలో ఉన్న అహంకారాన్ని విడిచిపెట్టు, నీలో ఉన్న దుష్టత్వాన్ని విడిచిపెట్టు, నీలో ఉన్న పాప సంబంధమైన కోరికలు విడిచిపెట్టు, నీలో ఉన్న దుష్టత్వాన్ని విడిచిపెట్టు. ఎక్కడ పాడైపోయావు? ఎక్కడ పాడైపోయావు? నా మందిరం పాడైపోయి ఉండగా మీరు సరంబి వేసిన గృహాల్లో ఉంటారా? ఏవండి, నీ జీవితం పాడై ఉండగా, నీ జీవితం సరిలేకుండా నేను ఇది చేస్తున్నాను, అది చేస్తున్నాను, నేను ఈ పని చేస్తున్నాను, ఎవరికి ఆ పని వల్ల ఏంటి ప్రయోజనం? నువ్వేం చేసినా అదంతా బూడిదలో పోసినా పన్నీరు సుమా. ఏమండి, బూడిదలో పోసిన పన్నీరుకి విలువ ఉంటుందా? విలువ ఉండదు. అలాగే నీ జీవితం బాగోకుండా నువ్వు ఎంత చేస్తే దేవునికి ఏంటి కలిసి వచ్చేది? మన దేవుడు లంచగొండి కాదు. ఏదో నువ్వు చేసేది చూసి మురిసిపోయేవాడు కాదు. మొదటగా నిన్ను కోరుకుంటున్నాడు ఆయన. దేవుని స్తోత్రం. తర్వాతే నీ అర్పణ, తర్వాతే నువ్వు చేసే పని. మొదటగా నీ జీవితాన్ని కోరుకుంటున్నాడు ఆయన. నీ జీవితం ఎలాగుంది? పాడైపోయిందా? దేవుని మందిరం లాంటి, దేవుని ఆలయం లాంటి నీ జీవితం ఎలాగుంది? బాగు చేసుకోవటానికి ప్రభు సహాయం అడుగు. ఇక్కడ ఎప్పుడైతే దేవుడు చెప్పాడో వెంటనే వీళ్ళు లోబడ్డారు, దేవుని మాటకు లోబడ్డారు, విధేయత కలిగారు. ఏమండి, దేవుడు అప్పుడు ఏమంటున్నాడో చదువుకుని ప్రార్థన చేసుకుందాం. హగ్గయి గ్రంథం లాస్ట్ అధ్యాయంలో, 2వ అధ్యాయం కూడా ఎన్నో ఉండవు కదా, 2:19 కొట్లతో ధాన్యం ఉన్నదా? చెట్లైనను కదా. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. ఏది మొదలుకొని? ఎప్పుడైతే మందిరం బాగుపడుతుందో, ఏవండి, ఎప్పుడైతే మందిరం లాంటి నీ ఇల్లు శుభ్రం చేసుకుంటావో, దేవుడు అంటున్నాడు ఇది మొదలుకొని. దేవుని స్తోత్రం. ఏమండి, నీ ఇంటిని బాగు చేసుకో ఈరోజు. అప్పుడు నువ్వు సమకూర్చబడతావు. నీ హృదయాన్ని బాగు చేసుకో. నీ హృదయంలో ఏ చెడు ఉంది దేవుని దగ్గర పెట్టు. ఏమండి, నువ్వు ఇంటిని ఎంతో శుభ్రం చేసుకుంటావు. చూడండి, ఏమండి, పొద్దున్న లేచి కొంతమంది ఉదయాన్నే లేవగానే ఏం పట్టుకుంటారు? చీపురు కట్ట పట్టుకుంటున్నారా? ఉదయాన్నే లేచి చీపురు కట్ట పట్టుకోవద్దు. ఉదయాన్నే లేచి నువ్వు శుభ్రం చేసుకో. ముందు దేన్ని? హృదయాన్ని శుభ్రం చేసుకో. ప్రభువా, ఈరోజు నా హృదయంలో చెడేది కూడా ఆవరించకుండా సహాయం చేయి. దుష్టత్వం ఏది ఆవరించకుండా సహాయం చేయి. బూతు మాటలేమీ నా నోటి రాకుండా సహాయం చేయి. అనుకుంటున్నావా? బూతే కదా అనుకుంటున్నా. బూతు మాట్లాడితే ఎంతో వ్యభిచారం చేసినా అంతే. అవునా కాదా? నా యొక్క కొళ్ళార చేసి చూడొద్దు. బూతు మాట్లాడితే ఎంతో వ్యభిచారం చేసినా అంతే. ఎందుకో తెలుసా? మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. పత్రికల్లో పౌలు గారు, ఏమండి, బూతులు సరసోక్తులు మాట్లాడుకునేవారు ఇంకా చాలామంది బ్యాచ్ ఉంటుంది. దేవుని రాజ్యానికి స్వతంత్రులు కారు అంటాడు. ఉందా లేదా? ఏమండి, మరి వ్యభిచారం చేసినాడు పరలోకం పోగొట్టుకుంటాడు. మరి బూతులు మాట్లాడితే వాడు పరలోకం పోగొట్టుకున్నాడు. జాగ్రత్త, సరి చేసుకో, సరిదిద్దుకో. ఉదయాన్నే లేగానే చీపురు కట్ట పట్టుకోవద్దు. ఉదయాన్నే లేగానే గ్యాస్ కాడికి వెళ్ళొద్దు, గ్యాస్ పొయ్యి కాడికి. ఉదయాన్నే లేగానే బెడ్ కాఫీ వద్దు. చాలా వరకు మానేశారులేండి బెడ్ కాఫీ. ఇప్పుడు పూర్వదినాల్లో బెడ్ కాఫీ అదో ఫ్యాషన్. ఇప్పుడు ఆ ఫ్యాషన్ కాస్త రోగమైంది కాబట్టి మానేశారు. ఏమండి, కాబట్టి ఉదయాన్నే లేవగానే ఎక్కడికి వెళ్ళాలి? దేవుని పాదాల దగ్గరికి వెళ్ళు. దేవుని స్తోత్రం. దేవుని పాదాల దగ్గర కూర్చో కాసేపు. కూర్చుని అడుగు, ప్రభువా,
నా హృదయాన్ని శుభ్రం చేయి, నా హృదయం శుభ్రం చేయి. ఎందుకంటే నీ హృదయం చెడిపోతే నీ జీవితం చెడిపోతుంది. నీ హృదయం పాడైపోతే నువ్వు పరలోకాన్ని పోగొట్టేసుకుంటావు. కాబట్టి నీ ఇల్లు శుభ్రం చేసుకోవాలి, మంచిదే. నీ ఇంటికంటే ప్రాముఖ్యంగా నీ హృదయాన్ని శుభ్రం చేసుకో. ప్రభు పాదాల దగ్గర కూర్చో కాసేపు. ఏవండి, ఎప్పుడైతే అలా చేసుకుంటావో, ఇది మొదలుకుని ఎప్పుడైతే అలా చేయడం ప్రారంభిస్తావో అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. ఇది మొదలుకొని, అక్కడ చదవండి, ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదిస్తాను. దేవుని స్తోత్రం. దేవుని ఆశీర్వాదాన్ని, ఏవండి, దేవుని ఆశీర్వాదం అంటే ఈ లోకంలో ఏదో మేడలు, ఏదో డబ్బు, ఇది కాదు. దేవుని ఆశీర్వాదం అంటే ఏంటో తెలుసా? దేవుని కొరకు బ్రతకటం దేవుని ఆశీర్వాదం. దేవుని స్తోత్రం. కాబట్టి అలాంటి ఆశీర్వాదాన్ని మనం పొందుకుందాం, స్వతంత్రించుకుందాం. ఈ కడవరి దినాల్లో చెదరగొట్టబడేవారిగా కాదు, సమకూర్చబడేవారిగా ఉందాం. అట్టి కృప దేవుడు మన అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. అందరూ ప్రార్థన సమకూర్చబడాలి. సమకూర్చబడవే కుటుంబాలుగా, సమకూర్చబడే సంఘంగా, సమకూర్చబడే జీవితంగా నా జీవితాన్ని చేయి నాయనా. అడుగుదాం ప్రభువుని. ఒక్క నిమిషం నోరు తెరవమ్మా. దేన్ని ఆధారం చేసుకుంటున్నావు? నీ డబ్బుని, నీ ఉద్యోగాన్ని, నీ బలాన్ని ఆధారం చేసుకుంటున్నావా? దేవుణ్ణి ఆధారం చేసుకుంటున్నావా? గర్విష్ఠుడిగా బ్రతుకుతున్నావా? కోపంతో బ్రతుకుతున్నావా? సరైన నాయకత్వాన్ని కలిగి ఉండలేకపోతున్నావా? సరైన మార్పు నీలో లేకపోయి ఉందా? ఒకవేళ అమ్మా, ఒక్క నిమిషం ప్రార్థన చేయమ్మా. ప్రభా, నా జీవితానికి సరైన మార్పు దయచే. నీ మందిరం లాంటి నా యొక్క జీవితం నీకు ప్రీతికరంగా ఉండాలని కోరుకుంటున్నావు నాయన. అమ్మ, చిన్న ప్రార్థన చేయి. ఆ రోజు నాలో తగ్గింపు రావాలి నాయన. నేను నీ స్వరూపంలోకి మలచబడాలి ప్రభా. సమాధానానికి, సత్యానికి ప్రియులుగా నేను ఉండాలి నాయన. కలహ ప్రియులుగా నేను ఉండకూడదు తండ్రి. అమ్మ, చిన్న ప్రార్థన చేయి. దేవుని ఆశీర్వాదాన్ని పోగొట్టుకోవద్దు. ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తానంటున్నాడు. ఈ రోజున మార్పు కలిగిన హృదయంతో ఇక్కడి నుంచి వెళ్ళు. నిజమేనా ఆయన? నాలో ఇంకా కోపాన్ని విడిచిపెట్టలేకపోతున్నాను, నాలో ఇంకా గర్వాన్ని విడిచిపెట్టలేకపోతున్నాను, సరైన తల్లిగా, సరైన తండ్రిగా నేను ఉండలేకపోతున్నాను. ప్రేమగల ప్రభువా, పరిశుద్ధుడైన మా తండ్రి, మా పరలోక ప్రభు, మీకు స్తోత్రాలు, వందనాలు ప్రభువా. ఈ పునరుద్ధాన దినమందు ప్రభువా, మీ దాసురాలను మా మధ్య ఉంచి మీరు మాతో మాట్లాడినందుకు మీకు లెక్కలేని కృతజ్ఞత, స్తుతి, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇశ్రాయేలు ప్రజలు మీరు ఎన్నుకున్న ప్రజలు, కానీ వారిని మీరు చెదరగొట్టడానికి గల కారణం వారి మిమ్మల్ని ఆధారం చేసుకోకుండా వారు ఏదేదో ఆధారం చేసుకున్న కారణాన్ని బట్టి వారు చెదరగొట్టబడ్డారు. వారిలో గర్వం ఉండడానికి కారణాన్ని బట్టి చెదరగొట్టబడ్డారు. అలాగే వారు కలహప్రియులు అవటం వల్ల చెదరగొట్టబడ్డారు. సరైన నాయకత్వానికి వారు లోబడకపోవటం వల్ల వారు చెదరగొట్టబడ్డారని, సరైన మార్పు లేకపోవటం వల్ల చెదరగొట్టబడ్డారని మాతో మాట్లాడుతూ వచ్చారు. అలాగే ఈనాడు ప్రభువా, మేము కూడా మీరు ఎంపిక చేసుకున్నారు ప్రభువా, మీరు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారు. అయితే మేము ఏది ఆధారం చేసుకోవాలో మీరు మాతో మాట్లాడారు. మేము మిమ్మల్ని కనుక ఆధారం చేసుకోకపోతే మేము కూడా చెదరగొట్టబడతామని మాతో మాట్లాడారు. అయ్యా, మేము ప్రతి విషయంలో మిమ్మల్ని ఆధారం చేసుకుని మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ
మీ మీద మేము ఆధారపడి ప్రభువా మీలో ముందుకు సాగడానికి సహాయం ఇచ్చండి. ఇంకా అనేక విషయాల్లో మేము మిమ్మల్ని ఆధారం చేసుకోకుండా జీవిస్తున్న సందర్భాలను దయతో మమ్మల్ని క్షమించండి ప్రభువా. అలాగే ఇంకను మాలో నాయన కొన్ని సందర్భాల్లో గర్వం కనిపిస్తుందయ్యా. దయతో గర్వాన్ని విడిచిపెట్టి మేము దీనులుగా ఉండటానికి మీ సహాయం అనుగ్రహించండి ప్రభువా. మీరే మాకు కృప చూపించిన ఆయన కనికరించండి ప్రభువా. ఇంకా మాలో నాయన కోపం ఉంటుంది నాయన, ఆ కోపాన్ని ప్రభువా సరి చేసుకోలేకపోతున్నాం ప్రభువా. కోపాన్ని విడిచిపెట్టి ప్రభువా మేము దీనులుగా ఉండడానికి మీ సహాయం అనుగ్రహించండి. కోపాన్ని కనుక విడవకపోతే మేము చెదరగొట్టబడతామని మరోసారి హెచ్చరించారు ప్రభువా. అయ్యా కోపాన్ని విడిచిపెట్టి అయ్యా మేము ప్రభువా దీనులుగా ఉండటానికి మీ సహాయం అనుగ్రహించండి. అలాగే మేము కూడా మా కుటుంబాలను కట్టుకునే విషయంలో ప్రభువా సరైన నాయకులుగా ఉండి మా కుటుంబాన్ని సరైన మార్గం నడిపించుకోవడానికి మీ సహాయం అనుగ్రహించండి. ఇంకా మాలో సరైన నాయకత్వ లక్షణాలు లేవు నాయన, వాటిని ప్రభువా మేము పొందుకోవడానికి మీ సహాయం అనుగ్రహించండి ప్రభువా. అలాగే సరైన మార్పు ఇంకనూ మాలో లేదయ్యా. మార్పు ఉందనుకుంటున్నాం కానీ ఉండవలసినంత మార్పు ఇంకా మాలో లేదని ప్రభువా మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు నాయన. మేము సరైన మార్పు కలిగి ఉంటే ప్రభువా మేము ఏ విధంగా దీవింపబడతామో మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. మా దేహమే దేవాలయమని దాన్ని మేము ఇంకనూ ప్రభువా నాయన సరైన విధంగా కట్టుకోలేదని మాకు అర్థమైంది ప్రభువా. ఇక నుంచి ప్రభువా మా దేహాన్ని మేము సరి చేసుకుని మా నోటి నుంచి వచ్చే మాటల విషయంలో కూడా మేము జాగ్రత్త కలిగి ఉంటూ నాయన మీలో ముందుకు సాగడానికి మీ సహాయం అనుగ్రహించండి నాయన. మేము మిమ్మల్ని ఆధారం చేసుకుని ముందుకు సాగడానికి మీ సహాయం అనుగ్రహించండి ప్రభువా. అలాగే గర్వం మాలో లేకుండా సహాయం చేయండి ప్రభువా. కోపం మాలో లేకుండా సహాయం చేయండి ప్రభువా. అలాగే సరైన నాయకత్వం కింద మేముండి అలాగే మా కుటుంబాలు కూడా సరిగ్గా నడుపుకునే శక్తిని మాకు ఇవ్వండి ప్రభువా. సరైన మార్పును మాకు ఇవ్వండి. మాలో ఏది లోటు ఉందో అది మా ముందుంచారు నాయన. మీరు మా ముందుంచిన ప్రతి మాటను మా హృదయంలో మేము భద్రపరుచుకుని అయ్యా మేము సరైన మార్పు కలిగి మీలో ముందుకు సాగే భాగ్యం ఈ రోజు నుంచి నాకు మాకు అందరికీ దయచేయండి అయినా. ఆ విధంగా మేము ఉండగలిగినప్పుడు ఈ రోజు నుంచి నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తానని మీరు మాతో మాట్లాడారు ప్రభువా. మీ యొక్క ఆశీర్వాదానికి వారసులవుతాక మమ్మల్ని పిలిచారు కనుక మేము చెదరగొట్టబడకూడదనే ప్రభువా ఈ మాటలు మీరు మా ముందుంచారు తండ్రి. అయ్యా మీరు మా ముందుంచిన ప్రతి మాటను మా హృదయంలో మేము భద్రపరుచుకుని మమ్మల్ని మేము సరిచేసుకుని ఉండవలసిన రీతిలో ఉంటూ ప్రభువా మీలో ముందుకు సాగే భాగ్యం నాకు మాకు అందరికీ దయచేయమని విన్నవాక్యం అందరి హృదయాల్లో ఫలింపు దయచేయమని ఈ రోజు నుంచి సరైన మార్పు నాకును మాకును అందరికీ దయచేయమని యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. చివరిగా ప్రార్థన ఆశీర్వాదాలు తీసుకుందాం. మరి ఇందాక చెప్పిన సాక్ష్యాలు చెప్పారు కదా, బిడ్డల కొరకు కూడా ప్రార్థన చేద్దాం. అందరూ చేద్దాం. స్వస్థపరచును ఆయన, బిడ్డలకు ఆరోగ్యం ఈ తండ్రి. లోనున్న ఇన్ఫెక్షన్ అంతటినీ స్వస్థపరచును ఆయన. పసిబిడ్డ సంవత్సరం అంతా ఎన్నో కీడులు కాపాడావు నాయన. హాస్పిటల్లో ఉన్న బిడ్డ విషయంలో కూడా ప్రార్థన చేద్దాం. ప్రభా బిడ్డను కూడా స్వస్థపరచును ఆయన. కుటుంబాల్లో సమాధానం ఇవ్వండి. సమాధానం లేని కుటుంబాల్లో సమాధానం ఇవి తండ్రి. ప్రార్థన ఆశీర్వాదాలు తీసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి మీకు వందనాలు స్తుతులు ప్రభువా. ఇంతవరకు ప్రభువా ఇదిగోనైనా ఈ ఆరాధన అంతటిని ఆశీర్వాదకరంగా మీ నామ మహిమార్థముగా జరిగించుకున్నందుకు నీకు వందనాలయ్యా. విత్తబడిన వాక్యాన్ని మీరు ఫలింప చేయండి ప్రభువా. నాయనా నిజమే, నీ వాక్యమే మమ్మల్ని సమకూర్చేది, మమ్మల్ని బ్రతికించేది. నీ వాక్యం ద్వారా నాలో మాలో మార్పు ప్రభువా ఇదిగో కలిగినట్లుగా మేము ప్రభువా నీ స్వరూప్యంలోనికి మార్చబడినట్లుగా మమ్మల్ని బలపరచండి. ఏ మాట నాయనా మేము ప్రభువా మా హృదయాల్లో కొట్టుకెళ్ళిపోకుండా ప్రతి మాట మేము తీసుకుని నీ మాటకు మేము ఒక సాక్షిగా మార్చబడటానికి మీ కృప మెండుగా మా ఎడల అనుగ్రహించమని, విత్తబడిన వాక్యాన్ని మీరు దీవించమని, నీ పిల్లలైన వారందరినీ మీరు బలపరచమని ప్రభువా. ఏ ఒక్కరూ ప్రభువా చెదరగొట్టబడే కుటుంబాలుగా, చెదరగొట్టబడే జీవితాలుగా, చెదరగొట్టబడే సంఘాలుగా లేకుండా
ప్రతి ఒక్కరూ కూడా నాయన సమకూర్చబడేవారిగా ఉండడానికి బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించమని ప్రభు వారు చేసిన వ్యవసాయాలు ఉద్యోగ వ్యాపారాల్లో మీరు తోడుగా ఉండండి నాయనా. ఇదిగో పసిబిడ్డ మొదలుకుని వృద్ధుల వరకు కూడా నీ కృపాక్షేమములు ప్రతి ఒక్కరికి దయచేయండి నాయనా. ఇది ప్రార్థన చేయమని కోరిన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను ప్రభు. హాస్పిటల్లో ఉన్న బిడ్డను స్వస్థపరచండి. అలాగే హేమాశ్రీ కొరకు ప్రార్థిస్తున్నాను అయ్యా. ఆ బిడ్డ ప్రభు మరి ఇన్ఫెక్షన్తో లోనంతా ఎంతో ప్రాబ్లం ఫేస్ చేస్తుండగా నాయన 2 రోజులు గడిచిని, మిగతా 2 రోజులు కూడా ఎటువంటి ప్రమాదం లేకుండా డాక్టర్లు వైద్యం చేయడానికి తగిన కృపనిచ్చి స్వస్థపరచండి. అలాగే నాయన ఇదిగో ప్రభు మరి భాను వాళ్ళ మనవడి విషయంలో కూడా మీరు ఎంతో కృప చూపించారు. సంవత్సర కాలం అంతటిలో ఎన్నో కీడులు ఎన్నో బలహీనతలు కాపాడారు ప్రభా. మరొక సంవత్సరం బిడ్డ అడుగు పెడుతుంటుండగా మీరే ఆ బిడ్డకు తోడై ఉండండి. అలాగే నాయన వచ్చిన ప్రతి బిడ్డని పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకుని సమస్త మహిమలు మీరు పొందమని ఇంతవరకు కాసి కాపాడిన తండ్రి, ఇక ముందును మీరు కాసి కాపాడమని త్వరగా రాబోతున్న యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యొక్క యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ కన్యని సహవాసం ఎప్పుడు ఎల్లప్పుడు